హనుమంతుడు పుట్టి పెరిగిన ప్రదేశం మన తిరుమల శేషాచల కొండలలో అంజనాద్రి పైన ఉన్న ఈ జాపాలి తీర్థం. తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలలో జాపాలి తీర్థం ఒకటి. ఇక్కడ వెలసిన హనుమంతుడికి చాలా పురాణ ప్రాముఖ్యత కలిగిన చరిత్ర ఉంది. ఈ ప్రదేశంలో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారు. దేవతలు నడయాడిన ప్రదేశం ఈ జాపాలి. సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇదే. కేవలం దర్శనం మాత్రముచే పంచమహాపాతకములు, భూత ప్రేత పిశాచాది బాధల నుండి విముక్తులవుతారని స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో తెలపబడింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కని జలపాతాలతో, దివ్య తీర్థాలతో, పక్షుల కిలకిలా రావాలతో, సుగంధాలతో, ఔషధీ మూలికల సంపదతో, కారణజన్ముల కర పాద స్పర్శతో తిరుమలకు వాయవ్యంగా సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం పోయే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం, ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రం అయిన ఈ జాపాలి తీర్థం. ఈ తీర్థ మహిమ వరాహ, స్కాంద పురాణాలలో వర్ణింపబడింది. 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించినట్లుగా నిశ్చయించుకున్నాడు. అప్పుడు జాపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం గావించుకొనుటకు ఎన్నో ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వెంకటాచలంలో అనగా తిరుమలలో జప హోమాలు చేయసాగాను. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుడి రూపాన్ని స్వయంభువుగా అవతరించి చూపించెను. జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జాపాలి అయ్యింది. అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందున జపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది. ఇక్కడికి అతి సమీపంలో ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారానికి సంకల్పం చేసింది. హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లుగా ఉంది. అలా మారిన శేషగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి తన అభయహస్తములతో చరణదాసుడైన హనుమంతుణ్ణి చూపుతున్నట్లుగా అర్చావతారంగా నిలిచాడు. అయోధ్యాకాండలో జాపాలి ఋషి తన యొక్క ధర్మ విరుద్ధమైన మాటలకు వాక్కుదోషాన్ని మూటగట్టుకొని జాపాలి తీర్థములో తపస్సు చేసి రామగుండములో స్నానమాచరించి వాక్కుదోష విముక్తుడయ్యాడు.
శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెళుతూ సీతా సమేతంగా ఈ తీర్థములోనే స్నానం ఆచరించాడు. అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామగుండంగా, సీతామాత స్నానం చేసిన తీర్థం సీతాగుండం అనే పేర్లతో అలరారుతున్నాయి. భక్తధ్రువుడు మొట్టమొదట ఇచ్చోటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధృవతారయై వెలుగొందుతూ ఉన్నాడు. ఇందుకు ప్రతీకగా నేటికి ధృవతార అనేక ఔషధ గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచు ధృవతీర్థం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ నీటిని ఆంజనేయస్వామి నిత్య కైంకర్యాలకు వాడడం జరుగుతుంది. పంచమహాపాతకాలు, భూత ప్రేత పిశాచాది బాధలు, బ్రాహ్మణత్వం కోల్పోయిన వారు, బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థంలో స్నానమాచరించడం వల్ల కష్టాలు తీరతాయని స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చెప్పబడింది. ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పక కష్టాలు తీరతాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సత్యం. జన్మ శనిగలవారు వారి పుట్టినరోజున స్వామివారికి పూజ మరియు అభిషేకం చేస్తే శనిగ్రహం వల్ల కలిగే అనేక విపత్తులు కలుగవు. మా చీమలు ఉన్నాయమ్మా, చీమలు ఉన్నాయి. దాన్ని పెట్టు. పడకుండా ఇట్లా ఇంకా చాలు పెట్టేసింది కదా, పడేసింది, మళ్ళీ పడేసింది.